పేపర్ లీక్ అవ్వడం అంటే ఈ సమాజాన్ని నాశనం చేయడమే అని పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఈ మేరకు కార్పొరేట్ కబంధ హస్తాల్లో ఈరోజు విద్య ఇరుక్కొనిపోయిందని ఆవేదన చెందారు. హన్మకొండ జిల్లా ప్రెస్ క్లబ్లో యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సేవా రంగంగా ఉండాల్సిన విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారంగా మార్చారని మండిపడ్డారు. మీడియా మిత్రులకు బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ యూనివర్సిటీ పేపర్ లీక్ నా స్నేహితుల పిక్చర్ మీద తీసిన నా స్నేహితుల పిక్చర్స్ బ్యానర్ మీద తీసిన యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాని ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ చేస్తానండి. ఆ సందర్భంగా నేను వరంగల్ రావడం, హనుమకొండ రావడం, ఈ విద్యార్థి నాయకులందరినీ నేను కలుసుకోవడం. సో నా సినిమాను ప్రమోట్ చేసే భాగంలో ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఫిల్మ్ మీరందరూ సపోర్ట్ చేయాలంటే ఎంతో ఆనందంతో ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యార్థి నాయకులు శ్రీ సంతోష్ గారికి, శ్రీ సాయి గారికి, రంజిత్ గారికి, మిగతా విద్యార్థి నాయకులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. వారు నా చిత్రం గురించి బ్రహ్మాండం చెప్పారు, సినిమాను తప్పకుండా ఆదరిస్తామని చెప్పారు, ఆదరించాలని కోరారు. సో సభాముఖంగా మీ మీడియా మిత్రుల ముఖంగా వారందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ముఖ్యంగా నేను తీసిన చిత్రం ఏమవుతుందో యూనివర్సిటీ భారతదేశంలో విద్యారంగం సేవారంగం, అలాంటి సేవారంగం కాస్త ఈవేళ వ్యాపార రంగం అయిపోయింది. ఏనాడైతే విద్యారంగం వ్యాపార రంగం అయిపోయిందో దేశంలో ఉన్న అనేక ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు మా కళాశాల చదివిన వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, మేమే నెంబర్ 1 అని అనిపించుకోవడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. అక్కడి నుంచి అవినీతి అధికారుల దగ్గర పేపర్ లీక్లు పట్టుకోవడం, పేపర్ ప్రశ్నపత్రాలు పట్టుకోవడం, వాళ్ళ విద్యార్థులకు అందజేయడం, వాళ్ళు రాసేయడం. సేమ్ టైం దే ఆర్ గోయింగ్ టు గెట్ దట్ ర్యాంక్స్. బట్ నిజంగా బాగా చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బ్రహ్మాండంగా నైట్ అంటే కష్టపడి చదువుతున్న వాళ్ళు. ఈ చూసి రాసిన వాళ్ళ కంటే వాళ్ళు వెనకబడినప్పుడు మేము ఫస్ట్ వస్తాం అనుకున్నది ఎవరో వచ్చారే అనే ఒక భావంతో, బాధతో చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ఈ రకంగా చేస్తూ ఓ రకంగా అనేక మంది మరణాల కారణం అవుతున్నటువంటి ఈ యొక్క తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా నేను సినిమా తీశా. సేమ్ టైం మా కాలేజీ చదివిన వాళ్ళే నెంబర్ 1 అనిపించుకోవడం కోసం నెంబర్ 1 to 10, 100 అని చెప్తూ మీడియా లీలా అండ్ ర్యాంకులు కావాలని చెప్పి ఒక పబ్లిసిటీ ఇంపోజ్ చేస్తూ ప్రజల మైండ్ సెట్ మీద, విద్యార్థుల మైండ్ సెట్ మీద, ముఖ్యంగా తల్లిదండ్రుల మైండ్ సెట్ మీద మా